వాక్యానుసారంగా ఆలోచిస్తే అది మనకు చాలా చాలా మేలు చేస్తుంది. మనం ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉండకుండా మరో పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా దానివల్ల ఉపయోగము లేదు. న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తే క్రీస్తునందున్నటువంటి క్రైస్తవులందరూ కూడా రాజులైన యాజక సమూహముగా ఉన్నారు. యేసుక్రీస్తునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంది, ఒక ఆధిక్యత ఉంది. అండ్ దానికి కావలసినటువంటి సామర్థ్యతను దేవుడే ఇచ్చాడు. అయినప్పటికీ వారు అట్లా ఉండకపోవడం చేత వారు దేవుడి రాజ్యానికి అన్యాయం చేస్తున్నారు. ఈ 70 మంది రాజులను అతడు పట్టుకున్నప్పుడు చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే వారి చేతి బొటన వ్రేళ్లను, కాలి బొటన వ్రేళ్లను కోసేశాడు. వారిని కంప్లీట్గా బలహీనపరిచేశాడు. ఎప్పుడైతే ఈ బొటన వ్రేళ్లు తీసివేయబడతాయో వారికి ఒక పని చేయడానికి వీలుండదు. వారు సజావుగా నిటారుగా నిలబడడానికి బ్యాలెన్స్ ఉండదు. సో వారి వర్క్, వారి యొక్క వాక్ అండ్ వారి యొక్క వార్ఫేర్ అన్నింటికి కూడా ఇక వారు ఎప్పటికీ పనికి రాకుండా అయిపోతారు. నడవడానికి, పని చేసుకోవడానికి, యుద్ధం చేయడానికి వారు పనికి రాకుండా పోతారు. నిజానికి చరిత్రలో మీరు చూస్తే రోమన్స్ వారి యొక్క పిల్లలు సైన్యంలో చేరకుండాన్నట్లు, అంటే సైన్యంలో చేరితే తప్పకుండా ఇంటికి దూరమై ఎక్కడికో పోతారు, కనబడకుండా పోతారు, యుద్ధంలో చచ్చిపోతారు, మాకు లేకుండా పోతారని చెప్పి పిల్లల యొక్క చేతి బొటన వ్రేళ్లను నరికేసేవారు. ఎవరికైతే బొటన వ్రేళ్ళు ఉండదో వాడిని యుద్ధంలో చేర్చుకోరు. కనీసం అట్లా అయినా మా పిల్లలు మాతో ఉంటారని చేసేవారు. అట్లాగే గ్రీసులో ఏథెన్స్ వారు కూడా వారి యొక్క ప్రజలు యుద్ధము చేయకుండా ఉండినట్లు వారి యొక్క వేళ్ళు నరికేసేవారు. సో ఇక్కడ అలా జరిగినప్పుడు ఫైట్ చేయలేరు అండ్ ఫ్లీ అవ్వలేరు, అంటే పోరాటము లేదు, పారిపోవడము లేదు. వారి యొక్క వర్క్, వాక్, వార్ 3 నాశనం అయిపోతాయి. సాతానుకి ఇదే కావాలి. సాతాను ఈ ప్రకారమే దేవుడి ప్రజలతో వ్యవహరిస్తాడు. వారు అజాగ్రత్తతో ఉన్నప్పుడు, ఆత్మీయంగా లేనప్పుడు, ఆత్మానుసారంగా నడవనప్పుడు వాడు దొంగ దెబ్బ కొట్టి వారిని ఈ ప్రకారమైనటువంటి మనుషులుగా, పనికిరానటువంటి మనుషులుగా తయారు చేస్తాడు. 3 మాటలు చాలా బ్రీఫ్గా మీతో పంచుకొనివ్వండి. 1, ద డెవిల్ ట్రైస్ టు డిస్ట్రాయ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులకు దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని సాతాను నాశనము చెయ్యగలడు, చేయడానికే సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 19 నుండి 21వ వచనంలో దేవుడు చెప్పాడు, మరియు నీవు 2వ పొట్టేలును తీసుకునవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను